ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. సినిమా కథల్లాగే సినిమాల్లోకి వెళ్లే వారి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొందరు సినిమాల్లోకి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి తిరిగి వెళ్ళిపోతే, కొందరు మాత్రం ఇక జీవితం ముగిసింది అనే సమయంలో వాళ్లకు అవకాశాలు వెంటపడతాయి. కొన్ని ప్రయాణాల్లో ప్రమాదాలుంటాయి, మరికొన్ని ప్రయాణాల్లో ప్రమోదాలు ఉంటాయి. చదువు పాట తప్ప మరో ప్రపంచం తెలియని ఓ యువకుడు పాటగాణ్ణి కావాలన్న కోరికతో ఎవ్వరూ తెలియని భాష, తెలియని ప్రాంతానికి ప్రయాణమైపోయిన వైనమిది. ఈ ప్రయాణం పాతతరం సంగీత దర్శకుడు రమేష్ నాయుడుది. విజయవాడ దగ్గర కొండపల్లిలో పుట్టిన రమేష్ నాయుడుది సంగీత కుటుంబమనే చెప్పుకోవాలి. చదువుకుంటున్న సమయంలో పాటలు పాడటం, హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. సరదాగా స్నేహితుల మధ్యన హార్మోనియం పెట్టుకుని పాటలు పాడి వాళ్ళందర్నీ రంజింపజేసేవాడు. దాంతో అందరూ అతన్ని సినిమాల్లోకి వెళ్ళమని అంటుండేవారు. ఇంట్లో రమేష్ నాయుడు అమ్మ వయోలిన్ అనే సంగీత పరికరం ప్లే చేసేవారు. చెల్లెళ్ళు కూడా సంగీతం పాడేవారు. ఇలా ఉంటున్న తరుణంలో ఓ మిత్రుడు, నువ్వు ఇలా ఇక్కడే ఉంటూ సంగీతం పాడుకుంటూ ఉంటే లాభం లేదు. ఎందుకంటే నువ్వు బొంబాయి వెళ్తే మహమ్మద్ రఫీ అంతటి వాడివి అవుతావు. కాబట్టి ఆ ప్రయత్నం చేసే అన్నట్టు నేను కూడా బొంబాయి వెళ్తున్నాను. నువ్వు నా వెంటరా, ఇద్దరం వెళ్ళి అవకాశాలు వెతుక్కుందాం అన్నాడు. సరే పద అని ఇద్దరూ ముంబై వెళ్లారు. ముంబై రాగానే వెంట వచ్చిన వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోయాడు. జేబులో 5 రూపాయలు తప్ప ఏమీ లేవు. ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియదు. పగలంతా సినిమా వాళ్ళు ఉన్న ప్రాంతంలో తిరిగాడు. తరువాత చీకటి పడింది. ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ ఉండాలో తెలియదు. దాంతో ఓ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతన్ని చూసి హిందీలో, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి రమేష్ చెప్పిన సమాధానం అతనికి అర్థం కాలేదు. ఆ హిందీ వ్యక్తికి తెలిసిన ఓ తెలుగు వ్యక్తి ఉంటే అతని దగ్గరకు రమేష్ను తీసుకువెళ్ళాడు. ఆ తెలుగు ఆయన రావుగారని బసంత్ స్టూడియోలో కెమెరామెన్గా చేస్తున్నాడు. అతని పరిచయంతో కెమెరా డిపార్ట్మెంటులో చిన్న ఉద్యోగం దొరికింది. తాను కుదుట పడ్డాడు. అయితే తాను చేయవలసింది ఈ ఉద్యోగం కాదు అనుకొని కోరస్ పాటగాడిగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను నివాసముంటున్న చోట పరిచయమైన కొందరు మిత్రుల్లో ఒకతను పాటలు రాయడానికి వచ్చాడు. ఆయనతో పాటు సినిమా పరిశ్రమలో ప్రయత్నాలు ప్రారంభించాడు. అలా చేస్తున్న ప్రయత్నాల్లో ఫలితంగా గాయకుడిగా కాకుండా సంగీత దర్శకుడిగా మహారాష్ట్ర చిత్రానికి పనిచేసే అవకాశం వచ్చింది. అతని తొలిపాట రికార్డింగ్ సమయానికి అతని వయసు 16 ఏండ్ల వయసు. అలా పలు భాషల్లో మ్యూజిక్ చేస్తూ హిందీ నుండి తెలుగుకు వచ్చి ఇక్కడ అనేకమైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ఎన్నో పాటలను కంపోజ్ చేసిన రమేష్ నాయుడి సినిమా జీవిత ప్రయాణం ఇలా మొదలైందన్నమాట.